మీకు చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసం వింటుంటే, ఆ చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా ఒక చిన్న విషయం చెప్పారు. ఆ విషయం విని నేను బ్రతికే వేస్ట్ అని అనిపించింది. మళ్ళీ నాకు మనసు తెలిసే గారు గుర్తుకొచ్చారు. ఎలా అంటే, ఆ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం ఆ అమ్మాయి వింటుంటే, చాగంటి కోటేశ్వరరావు గారు ఏమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, నీకేమైనా కావాలా అని అడిగారట. అప్పుడు అమ్మాయి నాకేం అక్కర్లేదండి అన్నదట. అయితే నువ్వేం చేస్తుంటున్నావు అన్నాడు. నాకు 18 సంవత్సరాలండి. నేను ఇంటర్మీడియట్ చదివాను. నేను ఫలానా ఊళ్ళో ఉన్నాను. ఆ ఊళ్ళో కేజీహెచ్ ఉంది. ఆ కేజీహెచ్లో ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. చదువురాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నేను ఆ ఓపీ టికెట్ తీసుకుని వెళ్ళి ఆ నెంబర్లు చదవడం కూడా రాని వాళ్ళు ఉంటారు. ఆ నెంబర్లు చూపించి ఫ్రీగా ఇచ్చిన ట్యాబ్లెట్స్ రూమ్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా అది చూపించి నేను వాళ్ళని మళ్ళీ బయటికి దేపెడతానండి అని చెప్తుంది. నిజంగా అలాగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా, ఈ రోజుల్లో ఉన్నారా? ఎవరి స్వార్థమో వాళ్ళది. నిస్వార్థంగా బ్రతకండి, నిస్వార్థంగా పనిచేయండి. మీకు మనసు ఉంటే ఏదైనా ఒక రోజుకి ఒక మంచి పని చేయండి ప్లీజ్. నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని హృదయపూర్వకంగా.